హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం విహారీ. నేడు మనం చూడబోయే దేవాలయం సాగర్ నగర్ తీరాన వెలసిన మోగదరమ్మ మహాలక్ష్మి పద్మాలయం. ఈ ప్రదేశంలో ఈ తల్లి వెలసి నేటికి 16 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ ఈ గుడి నిర్మాణం చేపట్టి నేటికి 3 సంవత్సరాలు మాత్రమే అయ్యున్నది. ఈ తల్లిని చూసినంతసేపు ఆ అలివేలు మంగమ్మ తల్లి పద్మావతి దేవి చూసినట్టుగా భ్రాంతి కలుగుతుంది. ఈ గుడి నిర్మాణం ఒక శాస్త్రయుక్తమైన రీతిలో నిర్మాణం చేపట్టి ఉన్నారు. ఈ గుడిలో గంట స్తంభాన్ని చూడండి. ఏ గుడిలో కూడా చూడని విధంగా సన్నాయి రూపంలో ఈ యొక్క గంట స్తంభం నిర్మాణం చేపట్టి ఉన్నారు. ఈ తల్లి యొక్క పుట్టినిల్లు కన్న తల్లి సముద్రాన్ని చూస్తూ వికసిత వదనముతో కూర్చొని కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఈ తల్లి వెలసి ఉన్నది. ఓం లక్ష్మీ క్షీరసుందరాజతనయాం శ్రీరంగదామేశ్వరిం దాసీభూతదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినిం సరసజాం వందే ముకుంద. ఈ మహాలక్ష్మి కుడివైపున దుర్గామాత యొక్క మందిరం చూడండి. ఇది ఒక రథం రూపంలో కనిపిస్తుంది. ఆ తల్లి రథారోహిణి అయి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. నమో సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఆ కనిపిస్తున్న వారు శ్రీకాలుడు శ్రీ అకాలుడు అనే ఇద్దరు చరిత్ర శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతుండగా విన్నాను. మీరు కూడా వినండి. ఓం నమో. ఇప్పుడు ఈ గుడి చుట్టుపక్కల దశావతార మూర్తులు అమర్చి ఉన్నారు విగ్రహాల రూపంలో. ఇది మత్స్య అవతారం చూడండి, అది కూర్మ అవతారం, ఇది వరాహ అవతారం, ఇది నారసింహ అవతారం, ఇది వామన అవతారం. ఇలా అటువైపు కూడాను దశ అవతారాల్లో 5 అవతారాల్లో అటు సైడ్ ఉన్నాయి. అలాగే ఈ గుడిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే 12 రాసులు ఏ రాశి ఏ గ్రహం యొక్క ఆధిపత్యంలో నడుస్తుంది అనే విషయంపై చక్కగా ఈ గుడిలో చూడవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ గుడి మూల విరాట్ తల్లి యొక్క నిజరూప దర్శనం చేసుకోండి. కలపతో చేయబడినటువంటి ద్వారబంధాలు, రథానికి ఏర్పాటు చేయబడినటువంటి ఇరుసులు, ఇంకా అనేకమైనటువంటి కలపతో తయారు చేయబడినటువంటి పరికరాలతో ఈ లక్ష్మీదేవి వెలసి ఉన్నది ఈ యొక్క గుడిలో. ఆ కనిపిస్తున్న దేవి సరస్వతీదేవి. ఇది ఎడమవైపు ఆ తల్లికి ఏర్పాటు చేసినటువంటి గుడి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణవరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకరా ప్రభృతిభి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజ్ఞాపః. ఈ గుడి ముందు భాగంలో 16 సంవత్సరాల నుండి ఈ తల్లి ఈ యొక్క ప్రాంతంలో వెలిసి ఉన్నది. ఆ తల్లి యొక్క గంట స్తంభం చూడండి, త్రిశూలధారిణిగా ఉంది ఈ గంట స్తంభం. అలాగే ఆ తల్లి యొక్క నిజస్వరూపమైన ఈ యొక్క కలపతో కూడుకున్నటువంటి ఈ పరికరాలని చూడండి. ఇందులోనే ఆ తల్లి నెలకొని ఉన్నది.
జై జగన్మాత. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే దయవుంచి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.